పూర్వం ఇంద్రుడు అనే రాజు ఉండేవాడు. అతను బతికినంతకాలం ప్రజలకు కష్టం తెలియనివ్వకుండా పరిపాలించాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. యజ్ఞయాగాలు చేశాడు. చనిపోయిన తర్వాత పుణ్యప్రభావం వల్ల అతను స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ అనేక సంవత్సరాలు సుఖభోగాలు అనుభవిస్తూ కాలం గడిపాడు. అయితే కాలం గడిచే కొద్దీ భూమిపై అతని కీర్తి తగ్గింది. చివరికి ప్రజలు అతని గురించి మరచిపోయారు. అతనికి భూమి మీద కీర్తి క్షీణించడం వలన దేవతలు అతన్ని తిరిగి భూలోకంలోకి తోసేశారు. దీనితో బాధపడిన ఇంద్రుడు అడవుల్లో తిరుగుతూ మౌని మహర్షిని ఎదుర్కొన్నాడు. మహర్షి, నేనెవరో మీకు తెలుసా? నా పేరు ఇంద్రుడు, మహారాజుని అని అన్నాడు. మహర్షి అతన్ని మరోసారి పరిశీలించి, నాయనా, నువ్వు ఎవరో నాకు తెలియదు. నీ పేరు కూడా ఎప్పుడూ వినలేదు. అయినా నేను ఒక తాపసిని. రాజులు మరి వారి చరిత్రలతో నాకు పనిలేదు అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు తన గత వైభవాన్ని గుర్తించగల వ్యక్తిని కనుగొనగలడని ఆశతో, స్వామి, మీకంటే ముందే పుట్టినవారు, ఇంకా బతికే ఉన్నవారు ఎవరైనా మీకు తెలుసా? మంచుకొండ మీద ఒక గుడ్లగూబు ఉంది. అది నాకంటే ముందే పుట్టింది. దాని పేరు కర్ణిక. దానిని ఒకసారి అడిగి చూడు. ఇంద్రుడు మరియు మౌని మహర్షి మంచుకొండ వద్ద గుడ్లగూబ దగ్గరికి వెళ్లారు. ఓ గుడ్లగూబ, నేను ఇంద్రమహారాజుని. నీకు నేను తెలుసా? మీరెవరో నాకు తెలియదు. నిరాశపడిన ఇంద్రుడు గుడ్లగూబతో, పోని, నీకన్నా ముందుగా పుట్టినవారు ఎవరైనా ఉన్నారా? గుడ్లగూబ బాగా ఆలోచించి, ఇక్కడికి దగ్గరలో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో జంగీలా అనే కొంగు ఉంది. అది నాకంటే ముందే పుట్టింది. ఆమెను అడగండి. గుడ్లగూబ మరియు మహర్షిని ఇంద్రుడు వెంట తీసుకుని వెళ్లి సరస్సులో ఉన్న కొంగని కలుసుకుంటారు. నీకు ఇంద్రమహారాజు తెలుసా అని అడిగాడు. నాకు తెలీదు, కాని నాకంటే ముందుగా పుట్టిన తాబేలు ఇదే సరస్సులో ఉంటుంది. దానికి తెలుసేమో. దయచేసి ఆ తాబేలును పిలుస్తావా? దానికి నేను తెలిసేమో కనుక్కుంటాను. తాబేలుకు కబురు పంపింది కొంగ. ముసలి తాబేలు నెమ్మదిగా తడబడుతూ సరస్సు ఒడ్డుకి వచ్చింది. ఓ తాబేలు, నీకు ఇంద్రమహారాజు తెలుసా? ఆ మహారాజు తెలియకపోవడమేంటి? చల్లని మహారాజు 1000 యజ్ఞాలు చేశాడు. గొప్ప దానాలు చేశాడు. ఆయన పాలనలో ప్రజలు కరువు లేకుండా సిరి సంపదలతో ఆనందంగా జీవించేవారు. ఎంతో మందికి భూదానం చేశాడు. ఆ మహారాజు పేదవారికి 1000 గోవులు దానం చేయడం ద్వారా ఆ గోవులు తొక్కుతూ ఈ నేలపై తిరగడం వల్లనే ఈ అందమైన సరోవరం ఏర్పడింది. అసలు ఈ సరస్సు పేరు ఏంటో తెలుసా? ఇంద్రుని సరోవరం. అంత గొప్పవారు ఆయన. అమ్మయ్యా, నా గురించి తెలిసిన జీవి ఒక్కటి ఇంకా ఈ భూమి మీద జీవించి ఉంది. తాబేలు మాటలకి ఆనందంలో మునిగిపోయాడు. ఓ తాబేలు, నేనే ఆ ఇంద్రమహారాజును అని చెప్పి ఆ తాబేలుకు నమస్కరించాడు. ఇంద్రుడి కీర్తి ఇంకా భూమి మీద మిగిలి ఉండటంతో దేవతలు దివ్య విమానంలో అక్కడికి చేరుకున్నారు. ఇంద్రమహారాజా, నీ కీర్తి మాసిపోనందుకు మాకు సంతోషంగా ఉంది. నువ్వు వెంటనే మాతో వచ్చి స్వర్గంలో ఉండాలని కోరుకుంటున్నాం అని ముక్తకంఠంతో పలికారు దేవతలు. ఇంద్రుడు వారితో పాటు దివ్య విమానం ఎక్కి స్వర్గానికి తిరిగి బయలుదేరాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.